మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ నందు ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ కావడంతో ఈరోజు డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి 15వ వర్ధంతి వేడుకల్ని మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలోన ఈరోజు వైసీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేమి ఒక పెద్ద పండగ ఎత్తులా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన పేరు మీద అనేక అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి మొదలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరిన్ని విశేషాలు ఈ వర్ధంతి వేడుకల్ని ఎలా జరుపుకుంటున్నారు ఏమనేసి మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ మహానుభావుడు ఇదే రోజున అన్నమల అడవుల్లో లేదైనాడు కాబట్టి మనం ఆయన స్మరించుకుంటూ మన జీవితాంతం మన ప్రాణాలు ఉంటేంత వరకు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాము. ఆయన పెట్టిన పథకాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ చెప్పిన వాడు నెరవేర్చిన మనిషి మహామనిషి రాజశేఖర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో లెజెండ్స్ ఎవరైనా ఉన్నారంటే చెప్పుకోదగిన ఎన్టీ రామారావు, తర్వాత వైఎస్ రాజశేఖర. ఎన్టీ రామారావు కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తే, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేస్తే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆ మహానుభావుడు చనిపోయి అప్పుడే 15 సంవత్సరాలు అయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన మొదటి గుర్తులు తెలుగు వారి ప్రతి గుండెలోనూ ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోతారు అంటే ఎవరు నమ్మలేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఇది నిక్కచ్చిగా చెప్పగలుగుతాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈరోజు ఘనంగా ఈ వర్ధంతి సభను విజయవంతం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజు ఏ నాయకుడు చేయలేని విధంగా అతను ముఖ్యమంత్రి కాకముందు దాదాపుగా 1600 కిలోమీటర్ల మండిటెండల్లో నడిచి ప్రజల యొక్క బాగోగులు ఏ విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కోరిక మేరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వివిధ రకాలుగా అన్ని వర్గాలకు అందజేసి అందరి మనసుల్లో సుదీర్ఘంగా ఓ స్వతంత్ర పోరాట యోధుడి మాదిరిగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించి చనిపోయిన తర్వాత కూడా అందరి స్మృతుల్లో నెమరు వేసుకుంటున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు గొప్పతనం. ఈరోజు రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి శుభదినాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపినందుకు వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరము వదలకుండా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేసినాము. ఇలాంటి నాయకుడు దేశానికి ఒక్కడే ఉంటాడు. ఆరోగ్యశ్రీ అయితే 108 చెప్పి తెచ్చిందే మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు ఉచిత కరెంటు 9 గంటలు అని చెప్పి ఇచ్చింది ఘనత ఈ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఈయనతో సాటి ఇంకా మరో నాయకుడు ఎవరు రాలేరు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాము. ఆయన లోటు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఎంతో కనిపిస్తోంది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. ఈ 5 ఏళ్ళు ఏదో పొరపాటున ఏదో ఇదైపోయింది. రాబోయే 5 ఏళ్ళకి ఖచ్చితంగా అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఇలానే అన్ని కృషి చేసి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అని గత 50 రోజులకే తెలిసిపోయింది. ఒక పథకాలు ఇస్తాము, ఆ పథకాలు సూపర్ 6లు అవి ఇవని చెప్పేసి ఓన్లీ పెన్షన్ ఇచ్చేదానికే సరిపోతుంది. అది పెన్షన్లు ఇచ్చేది దానికి ప్రతి నెల పండగ 1000 రూపాయలు పెంచేసి మేము ఇస్తున్నాము, 4000 ఇస్తున్నాము, 4000 ఇస్తున్నాము అని చెప్పి ఇంకా వేరే పథకాలు ఏమి ఇచ్చింది లేదు, వాళ్ళు చేయబోయేది లేదు. జనాలు మోసపోయినారు ఆల్రెడీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం. ఉన్నంత వరకు అభివృద్ధి బాగా జరిగింది. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి మాకు ఏవి కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు రావడం లేదు. పెన్షన్లు కూడా ఇప్పుడు కొన్ని ఒక 20,000 కూడా తీసేసినారు. ఇంకా ఉండేటివి కూడా కొన్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ కూడా అభివృద్ధికి రావాలంటే మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చి మళ్ళీ కూడా మాకు కొన్ని అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో మరోసారి మేము కూడా ఒక నమ్మకంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రజలకే ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ అభివృద్ధి చేస్తా ఉన్నామని. సెప్టెంబర్ 2 మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మూలంగా చెంబకూరు మరియు కాపల్లి పంచాయతీ పరిసర గ్రామ ప్రజలందరూ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్మరణీయంగా
జీవిత కాలం ఈ యొక్క భూమండలం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్క గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా నిలిచి ఉంటారు. కావున అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతిని జరుపుకోవడము మాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాము. ఈ విధంగా చేయడము ఈ చంబకూరు పంచాయతీలో గత 5 సంవత్సరముల నుండి కంటిన్యూగా చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని వైఎస్ఆర్ అభిమానులు గాని ప్రతి ఒక్కరూ హాజరయ్యి గొప్పగా జరుపుకోవడం జరుగుతున్నది.